కూడా నరదపూర్వక వందాలండి. ఇంతవరకు మనం రకరకాలుగా మాటలు మనం విన్నాం. అంటే వారికి అనుభవాలు ఎంతో చక్కగా మనకు అందించారండి పేర. కనుక భక్తి చేసేటువంటి వారు పేర యేసుప్రభు వారు తక్కువ లేరండి. యావత్ ప్రపంచంలో ప్రార్థించేవారు, పాటలు పాడేవారు, వాక్యం చెప్పేవారు, భక్తి చేసేవారు యేసుప్రభుకు తక్కువేమీ లేదు పేర. ఈ లోకంలో చూడడం ఎంతోమంది భక్తి చేస్తున్నారు. కనుక ఎంతోమంది పాటలు కూడా పాడుతున్నారు. చాలా ఎక్కువ మంది ఉన్నారు యేసుప్రభుకు భక్తి చేసేటువంటి వారు. మరి ఆత్మీయ జీవితంలో పేర మనం దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క కట్టలో మనం ఎదగాలంటే మరి మనం వేసే ఆత్మీయ పోరాటంలో మనం వాడిపోకుండా ఉండాలంటే ఏం చేయాలండి? మనం చేసేటువంటి పోరాటం, మనుషుడి పేరు దినదినం పోరాడుతూ ఉంటాడు. కష్టాలతోనూ, సమస్యలతోనూ, విరుకులతోనూ, ఇబ్బందులతోనూ, అప్పుల్లోనూ, ఆర్థికంగా, శారీరకంగా మనుషుడు చూడ దినదినం కూడా చూడండి పోరాడుతూనే ఉంటాడండి. కనుక ఈ పోరాటంలో మనం విజయం పొందాలంటే మనం ఏం చేయాలి? మనం పోరాటంలో మనం పోరాడే పోరాటంలో మనకి విజయం రావాలండి. అపజయం కాదు, జయం కలగాలి మనకి. కనుక అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళారు ఇశ్రాయేలీయులు. అమాలేకుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు కనుక మోసే తన చేతులు పైకెత్తినప్పుడు 6 విజయం పొందుతున్నారు. కనుక ఎంతసేపు ఆ చేయి కింద పైకెత్తి నిలబడతాడు ఈయన? ఆయన సాలొచ్చి చేయ కింద పడేస్తున్నాడు. అప్పుడు ఇశ్రాయేలీయులు వాడిపోతున్నారు. ఇప్పుడు విజయము ఎవరి చేతిలో ఉందని గ్రహించారు వాళ్ళు? నిర్గమకాండం 17వ అధ్యాయము కనుక పేర ఒకసారి మనం చూసినట్లయితే మరి 11వ వచనం అనుకుంటా మనకి. కనుక ఎందుకంటే చూడండి, వారు చూడమని గ్రహించారు. మనం వాడిపోవడం కారణం ఏంటి? మనం వాడిపోతున్నాం కారణం ఏంటి? లేదా మనం గెలుతున్నాం అంటే కారణం ఏంటి అని చూడపారు. ఇశ్రాయేలు చూడండి గ్రహించారు. ఎక్కడ ఉందంటే ఇది మోషే యొక్క చేతుల్లో ఉందని గ్రహించారు. మోషే యొక్క చేతుల్లో ఉంది కాబట్టి అప్పుడు చూడపారు వారు గ్రహించి గవగా వచ్చి ఒక పెద్ద రాయి తీసుకొచ్చి అక్కడ పెట్టి మోసేని ఆ రాయి మీద కూర్చోబెట్టి 2 వ్యక్తులు చూడపారు ఈ 2 చేతులు పట్టుకుని నిలబడ్డారు. మోసే కింద చెయ్యి పడేయకోకుండా 2 చేతులు పైకెత్తి నిలబడ్డారు. అప్పుడు చూడండి, అప్పుడు ఇశ్రాయేలీయులు జయం పొందారు. కనుక పేర వారికి జయము కలిగిందండి. ఎందుకంటే వారు చేయాల్సింది మోసే యొక్క చేతులు కింద పడలేదండి. పడుకోకుండా జాగ్రత్తగా వాటిని పట్టుకున్నారు వాళ్ళు. మరి చూడపారా, మనం ఈ దినదిన పోరాటంలో మనం ఎన్నోసార్లు వాడిపోతున్నాం. కారణం ఏంటండి? ఎన్నోసార్లు మనం వాడిపోతున్నాం, ఎన్నోసార్లు జయించలేకపోతున్నాం. ఒక బలహీనతను జయించలేకపోతున్నాం, ఒక అప్పును జయించలేకపోతున్నాం, ఒక కార్యాన్ని జయించలేకపోతున్నాం, ఒక కష్టాన్ని జయించలేకపోతున్నాం, ఒక నష్టాన్ని జయించలేకపోతున్నాం. కనుక అన్నిటి మీద పేరు మనం వాడిపోతున్నామండి. జయించలేక వాడిపోతున్న కారణం ఏంటండి? కారణం ఏంటంటే మనం ఎత్తాతుల చేతులు పైకి ఎత్తడం లేదు. మనం ఎత్తాతుల చేతులు పైకి ఎత్తనప్పుడు ఏమవుద్దండి చెప్పండి? కనుక పేర కనుక వాడిపోతాం మనం. అందుకే చూడపారా, ఒక కార్యం ముందు చూడపారా మనకి అక్కడ ఇశ్రాయేలీయులు చూడపారా వారు గ్రహించుకున్నారండి. ఈ శక్తి ఎక్కడుంది? ఈ బలం ఎక్కడదో మనకి? ఎందుకు మనం వాడిపోతున్నావు, ఎందుకు మనం గెలుతున్నావు, కారణం ఏంటి అని వారు గ్రహించుకున్నారు. మన చేతిలో కూడా పేర మనం పైకి వెళ్ళాలంటే కనుక పేర నేను సొంతంగా చెప్పే మాట కాదండి, దేవుడు చెప్పిన మాట ఇది.
ఏదో సొంతంగా ఏదో కావాలని చెప్పే మాట కాదు. ప్రభువు చెప్పిన మాట ఏం చేయాలి చెప్పండి? మనం కావాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? కూర్చుని చూడాలా? లేదా అమ్మగారు రెండు పెడితే మనం తినాలా? చెప్పండి. ఆత్మీయ తల్లిదండ్రుల చేతులు ఎప్పుడు కూడా కింద పన్నేయకూడదండి. పన్నేయకోకుండా పట్టుకున్నప్పుడే నీవు విజయాన్ని పొందుకుంటావు. విజయాలో చూడకపోయినా ముందడుగు వేస్తావు. మనం ఏం చెప్తాం చెప్పండి? చాలామంది కనుక చేయి పట్టుకోపోయి చూడు చేయి జాడించకూడుతున్నారు. ఒక ఆయన బాధగా గలని వాక్యం చెప్పాను. నేను వాక్యం చెప్పడం ఏంటి? ఉన్నట్టుగానే వాక్యం చెప్పాను. ఉన్నట్టుగానే కనుక బైబిల్లో ఉన్నట్టుగానే వాక్యం చెప్పాను. దేవుడు అందరితో అనేక మంది ప్రవక్తలతో దేవుడు మాట్లాడాడు. వాక్యం మాట్లాడటం ఏంటి? వాక్యం మాట్లాడి ఎవడు మారాడు? వాక్యం మాట్లాడి ఎవరు సరి చేసుకున్నారు? బైబిల్ వాక్యం చదివి ఎవరో చూడపోయారు అబద్ధాలు మానారు, ఎవరో బూతులు మానారు. వాక్యం చదివి ఎవరిలో మార్పు వచ్చింది? కనుక వాక్యం చదివి ఎవడో మారరండి. వాక్యం చదువుతారు, బైబిల్ అక్కడ పడేస్తారు, మళ్ళీ వీళ్ళ పళ్ళు ఎలాగే వీళ్ళ మాటలు ఎలాగే వీళ్ళ ప్రవర్తన. కనుక వాక్యం చదివి మనిషి మారడం. దేవుడు మాట్లాడితే మనిషి మారతాడని వాక్యం చెప్పాను. దేవుడు మాట్లాడినప్పుడు మనిషి మారతాడు, మనిషిలో మార్పు వస్తుంది. ఒక దర్శనం వచ్చినప్పుడు, దేవుడు దర్శనంలో గద్దించినప్పుడు, దర్శనంలో ఇది తప్పని చెప్పినప్పుడు అప్పుడు మనిషిలో మార్పు కలిగిద్ది. అదే వాక్యం చదువు మాత్రాన నువ్వు ఎన్నిసార్లు బైబిల్ చదువు, ఎన్నిసార్లు వాక్యం చదువుతావు అంతే. ఆ కాసేపు అనుకుంటావు ఈ వాక్య ప్రకారం నడవాలనుకుంటావు, అవతలకి వెళ్ళాక మళ్ళీ మామూలే సాతాను ఇట్టి తప్పిద్దండి. అందుకని వాక్యం చదివి మారడని నేను వాక్యం చెప్తే కనుక క్షమార్పణ తీసుకుంటే నా చెయ్యి నాకేసే కొట్టాడండి అని. ఎందుకని ఆ కడుపు మండిపోయిందండి. నేనంత భక్తుడిని 7 సార్లు నేను బైబిల్ చదివి నీ సొంతవాడు నేను భక్తి చేస్తుంటే ఈరోజు నా భక్తిని ఒక చిగురు పూలతో పడేశాడు అని బాధ కలిగింది. కనుక మనకు కూడా చూడండి మనం ఎందుకంటే చేయాల్సింది మనం సరిగ్గా చేయనప్పుడు మనకేమో చెప్పండి, యుద్ధంలో మనం వాడిపోతామండి. మనం యుద్ధంలో మనం గెలవలేము మనం. అందుకని కనుక మనకి ఎక్కడ ఏది చేస్తే మనం గెలుస్తాం, ఏది చేస్తే మనం గెలుస్తాం, ఏది చేస్తే మనం ఆశీర్వాదం వస్తుంది, ఏది చేస్తే మనం దీవించబడతాం, ఎలా చేస్తే మనం దీవించబడతాం, ఎలా చేస్తే మనం ఆదరించబడతాం. కనుక ఈ రోజున చాలామందికి ఇంకా అర్థం కావట్లేదు, అందుకని చూడపారా మనకి ఇక్కడ మోషే గురించి వారు ఇశ్రాయేలీయులు గ్రహించుకున్నారండి. ఇశ్రాయేలీయులు గ్రహించుకుని వారు చేయాల్సిన కార్యం చక్కగా చేశారు. వాళ్ళు మోషే చెయ్యి కింద పడకుండా చూశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కిందకే పడకోకుండా జాగ్రత్తగా ఊహించుకున్నారు వాళ్ళు. కనుక అందుకే వాళ్ళు ఆ అమాలేకుల మీద జయాన్ని పొందుకున్నారు. మరి మనం కూడా మన జీవిత కాలంలో మరి అన్నిటి మీద మనం జయం పొందాలి. మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి చెప్పండి? మనం ఏం చేయాలండి? అమ్మగారు 2 పెడితే మనం తిందాం మనం. కనుక చాలామందికి ఎలాంటి డౌట్ ఉంటుంది, ఎందుకంటే వాక్యాన్ని గ్రహించుకోలేరు, సత్యాన్ని తెలుసుకోలేరు అండి. కనుక ఎందుకంటే చూడండి, ఈ లోకం చూడపరా మనుషుడు ఏమి తీసుకుని పోలేడు, ఏమి తీసుకుని రాలేడు, పోలేడు. ఉన్నంతకాలం చెప్పండి, ఇది నటా జీవితం. అందుకని మీరు క్రీస్తుతో కూడా లేపడిన వారైతే పైన ఉన్న వాటినే వెతకండి. మనం ఎక్కడ వెతుకుతున్నాం? మనం ఎక్కడ వెతుకుతాం చెప్పండి? కిందన్న కూసం మనం వాటి మీద మనం వెతుకుతామండి.
ఎంతసేపు కూడా భూ సంబంధం వాటి మీదే మనం మడిచి పెడతాం. వాక్యం భూ సంబంధం వాటి మీద మీరు మడిచి పెట్టొద్దు అని చెప్తుంది వాక్యం. భూ సంబంధం వాటి మీద మడిచిపెట్టి మన పౌరస్థితి పరలోకమందు ఉంది. పౌరు యొక్క హక్కు ఈ లోక జీవితం ఎంతసేపు ఏం చెప్పాడు? 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అధిక బలం ఉంటాయి. ఇందులో ఉంటేను మనిషిలో పేరు నీతిలోను న్యాయంలోను. కనుక అధిక బలం నీతిలో బలం ఉండాలి, న్యాయంలో బలం ఉండాలి. నీతి న్యాయాన్ని పాటించినటువంటి వారికి అది అధిక బలం అండి, ఆవిష్కి. అలాంటి వారు 80 సంవత్సరాలు దాటేస్తారండి. ఏముండాలి? నీతి న్యాయములు బలం కలిగి ఉండాలి. చాలామందికి నీతి ఉండదు, చాలామందికి మాట్లాడే మాటలో న్యాయం ఉండదండి. స్వార్థపూరితంగా మాట్లాడతారు. మనం బాగుంటే చాలు, ఎవటోడు ఏమైతే పాపం మనసు స్వార్థపూరితంగా మాట్లాడతారు, స్వార్థపూరితంగా చేస్తూ ఉంటారు. ఏమవుతా అంటప్పుడు అది నీతి న్యాయం కాదు. కనుక నీతి న్యాయంలో పాటించేవాడికి అధిక బలం. 60 తర్వాత 70 తర్వాత 80 ఇంకా ఎక్కువ సంవత్సరాలు కూడా బతకొచ్చండి. నీతి అనేది పేర మనిషిని ఆవుసు పెంచిద్ది, మరణాన్ని దగ్గరికి రానివ్వదు నీతి. అది చూడండి, నీతి న్యాయములు పాటించినప్పుడు ఎవరైనప్పటికి కూడా అండి, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళే కాదు, యేసు ప్రభు నమ్మనటువంటి వాళ్ళు కూడా. ఎందుకని అందరూ కూడా యావత ప్రపంచం నుంచి ఆదాము నుంచి వచ్చినటువంటి వ్యక్తులే. కనుక వారి దగ్గర నుంచి వచ్చారు కాబట్టి పేరు అందరూ ఎవరు పెట్టలు. ఇప్పుడు అందరూ ఎవరి ప్రపంచం ఎవరు పెట్టలు? ఆదాము సంతానం. కనుక వారి వృత్తులు బట్టి వారి విధానం బట్టి కులాలు ఏర్పడి, కనుక దేవుడు చూడండి పేరు వాళ్ళందరూ కూడా చెదరగొట్టి బాబేలు గోపురం కట్టినప్పుడు దేవుడు తారుమారు చేసి ఎవరు దేశం వాళ్ళు వెళ్ళిపోయారన్నమాట. దేశాల వారిగా భాషల వారిగా విడిపోయారు. కానీ అందరూ కూడా మన పితామహులు ఎవరంటే ఆదాము హవ్వ తమ ఆత్మీయ తల్లి, ఆ తండ్రులు తాతలు. ఇది చాలామందికి అర్థం కాదు. అందుకే ఈ రకాలుగా తడుములాడుకుని దేవుని కనుకుందరేమోనని దేవుడు కొన్ని పొలిమేర అపోస్తుల కార్యంలో మాట అంటాడు. కనుక దేవుడు పొలిమేరలు ఏర్పరిచాడు. ఒక మాట చదువుదాం మనం, ఎందుకంటే మరి టైం తక్కువ ఉంది కాబట్టి మనకి. అపోస్తుల కార్యములు కనుక పేరు ఒక మాట నేను అధ్యాయం మర్చిపోయాను, అయినా చేద్దాం. కనుక దేవుని తమిళనాడు కనుకుందరేమోనని మరి కనుక ఈ మీద అదే అక్కడే ఉంటుంది. ఇది మన ఉనికికాలు ఉండే కాడే ఉంటుంది ఆ మాట. అది 3వ అధ్యాయం అనుకుంటా. చక్కని మాట. మనం తడుములాడు కనుకుందరేమో దేవుడు తన యొక్క పొలిమేరలను ఏర్పరిచాడు ఉంటుంది. అపోస్తుల కార్యములు మరి చక్కని మాట పేరు ఇది మనకి. అమ్మ 20 ఒకవేళ వారు దేవుని తమిళనాడు కనుకుందరేమోనని తన వెతుకువారి నిమిత్తము నిర్ణయ కాలమును దేవుడు తన నివాస తన ముందు పొలిమేరలు చూడండి దేవుడు ఏర్పరిచాడంటండి. అంటే ఎక్కడున్నప్పుడు కూడా తమిళనాడు దేవుని కనుగొందరేమో దేవుడు కొన్ని పొలిమేరలో కొన్ని నియమాలు దేవుడు ఏర్పరిచాడు. అయినప్పుడు కూడా పేరు చూడండి మనుషులు చెప్పండి మరి కనుగొన్నారు లేదా? చాలామంది ఎంతోమంది దేవుడిని రోజు కనుగొంటున్నారండి. ఎంతోమంది గ్రంథాలు చదివినటువంటి వారు, మరి ఎంతో చోట విగ్రహారాధన చేసేటువంటి వారు, నిష్ఠగా నీతిగా ఎంతో ఉన్నటువంటి వారు కూడా వారు తరుములాడి కనుగొని ఏ వద్దకే వస్తున్నారు. అందుకని పేరు చూడండి, మనం ఈ లోకం నటా జీవితం తప్ప రెండోది కూడా ఏమీ కూడా
ఉన్నంతకాలం కూడా ఏదో ఇక్కడ మనం ముగించుకుని ఈ స్థలాన్ని మనం ముగించుకుని వెళ్ళిపోవాలి మనం. దాని కొరకైతే మనం భూ సంబంధం వాటి మీద మనం మనసు పెడతాం. ఉన్నంతకాలం అదేమంటే ఉన్నంతకాలం అన్నీ కావాలి కదండి. ఉన్నంతకాలం కావాలి. అందుకని పేరు మనం ఆత్మీయ పోరాటంలో మనం గెలవాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలండి ఆత్మీయ పోరాటం? మనం ఆత్మీయ పోరాటంలో పోరాడంటే ఆత్మీయ తండ్రి కష్టాల్లో మనం పాలు పంచుకోవాలండి. వారు చేయప్పుడు కూడా కింద పడనీయకూడదు. ఎప్పుడైతే నువ్వు పడనీయకోకుండా నువ్వు కాసావో అప్పుడు చూడపోయారా కనుక దేవుడు అప్పుడు నీ అందు శ్రద్ధను నిలుపుతాడు. అప్పుడు నువ్వు అన్నిట్లో విజయం పొందుకుంటావు. అప్పుల్లో విజయం పొందుకుంటావు, కష్టాల్లో విజయం పొందుకుంటావు, నష్టాల్లో విజయం పొందుకుంటావు అండి, బాధలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో విజయం పొందుకుంటావు. ఎప్పుడైతే వారు చేతులు కింద పడేసావు వేస్తా నువ్వు ఏమవుద్ది? ఎప్పుడైతే వారు చేతులు కింద పడేదని చూస్తావో అప్పుడు నువ్వు వాడిపోతావు. అన్నిట్లోనూ వాడిపోతావు. నువ్వు దేంట్లో కూడా గెలవలేవు. చాలామంది గెలవాలని ప్రయత్నాలు చేస్తున్నారు కనుక గెలవలేరు. వాక్యానికి వ్యతిరేకం, అది వాక్యానికి వ్యతిరేకం. కనుక దేవుడే ఈ మరబని నాకు చెప్పాడు. అప్పుడు చెప్పిన కాను చేయించాడు. నేను అందరికంటే ముందుగా మనసే ఉండాలి. అందరికంటే ముందుగా మనసే ఉండాలి. ఏదైనా కార్యం తప్ప అందరికంటే ముందు మనసే ఉండాలి అని అప్పుడు ఆలోచన నాకు వచ్చిందండి. కనుక అందుకని మన దీవెనలు ఆశీర్వాదాలు మనకు ఎక్కడి నుంచి రావాలంటే ప్రభు చెప్పిన మాట కూడా అది. దీవెన ఆశీర్వాదం ఎక్కడి నుంచి రాదు. ఒకరినొకరిని గౌరవించాలి, ఒకరినొకరిని ప్రేమించాలి, ఒకరినొకరిని సన్మానించాలి. కనుక ఆ విధంగా చూడండి, ఒకరినొకరు గౌరవించుకున్నప్పుడు దీవెన ఆశీర్వాదం మనకు వస్తుంది అన్నాడు దేవుడు అండి. రెండో మాట ఏమన్నాడు? నువ్వు అప్పుడప్పుడు మీ ఆత్మతండ్రికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు కనుక ఆయన అడిగి నువ్వు ఆయన మారసత్వం చేస్తే ఈ కష్టాలు కూడా నీకు ఉండవు అన్నాడు దేవుడు. ఈ కష్టాలు కూడా, ఈ చిన్న చిన్న కష్టాలు కూడా నీకు రావన్నాడు ప్రభు చెప్పిన మాట. చూడపారా అందుకని చూడండి ఇశ్రాయేలు పేర అది ఆ సంగతి గ్రహించుకున్నారండి. ఇప్పుడు మనం గెలిచాం. ఎందుకు గెలిచాం? ఇప్పుడు వాడిపోయాం. ఎందుకు వాడిపోయాం? ఎక్కడి నుంచి వస్తున్న శక్తిని గ్రహించుకుని వాళ్ళు చేయాల్సిన విధంగా చేసినప్పుడు కనుక ఒకసారి మాట చదివి ముగించేస్తాను. చదవండి 17వ అధ్యాయం నిర్గమకాండం 11వ వచనం చదువుదాం. నిర్గమకాండం 17వ అధ్యాయము 11వ వచనం చదివి మనం ముగించేద్దాం. టైం అయిపోయింది కాబట్టి పేరా. మోసే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి. మోసే తన చెయ్యి తిప్పినప్పుడు అమాలేకులు గెలిచిరి. మోసే చేతులు బరువెక్కగా ఒక రాయి తీసుకుని వచ్చి ఆయన అతను కూర్చుని బట్టి దాన్ని వేసిరి. ఒకరు ఈ పక్కన ఒకరు ఆ పక్కన అతని చేతులను కింద పడకుండా ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించే వరకు నిలకడగా ఉండేను. అప్పుడు యెహోషువ అలా అమాలేకీయుల రాజును అప్పుడు వారి మీద జయం పొందారు. పేర గ్రహించుకున్న అర్థమైంది. పిల్లలకి ఇశ్రాయేలుకి అర్థమైంది. మనకి ఇంకా అర్థం కావట్లా. మనకింకా ఏదో నా బలం, నా తెలివి, నా తెలుగు చప్పున, నా జ్ఞానం చప్పున వాడు అన్నాడంట భార్య దగ్గరికి వెళ్ళి. ఏమన్నాడు చెప్పండి? భార్య దగ్గరికి వెళ్ళి కోడి వాసన పదకొండు పెట్టమన్నాడా? దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడంట. నేను చేసుకోకపోతే నిన్ను ఎవడు చేసుకుంటాడా అన్నాడంట.
నేను చేసుకోకపోతే నిన్ను ఎవడు చేసుకుంటాడు? అప్పుడు భార్య ఏమని చెప్పండి? భార్య ఏమందండి? భార్య ఏమని చెప్పండి? కనుక పేరా నువ్వు చేసుకోకపోతే మీ నాన్న చేసుకున్నాడు నేను కానీ వేరే మాట అది, కానీ నేను మాట చెప్పాను మీకు. నువ్వు చేసుకోకపోతే మీ నాన్న చేసుకున్నాడు నేను. మీ నాన్న మీ అమ్మని చేసుకుంది కాబట్టి నువ్వు పుట్టావు, అప్పుడు నన్ను చేసుకున్నావు. లేకపోతే చాలామందికి ఇలాంటి ఓట్లు వస్తాయి, మగవాళ్ళకి వస్తాయండి. ఇలాంటి ఒకటి వస్తాయి. నేను చేసుకోకపోతే మా ఎవరిని ఎవరు చేసుకున్నా అంట, ఇలాంటి ఓట్లే వస్తాయి. అందుకే చూడిపోయారా, పెళ్లి చేసి తల్లి ఎడుతుందంట. పెళ్లి చేసి తల్లి ఎడుతుంది. నిజంగా వార్తంగా ఏడుతారు మగపిల్లల తల్లిదండ్రులు, మగపిల్లలు కన్నా తల్లులు నిజంగానే ఏడుస్తారు. కనుక పేర ఎందుకమ్మా ఏడుతున్నావు అడిగారంట. 20 సంవత్సరాలు పెంచాను, తీసుకెళ్ళి నాకు కోళ్ళకి అప్పగిస్తున్నాను ఈ రోజున అని చెప్పిందంట ఏమో. అప్పుడు ఆ మాట కాళ్ళు ఎడుతుందంట. ఇప్పుడు దాకా మీ అత్త ఏడిచిందమ్మా, ఎట్టగట్ట మీ అత్తని అత్త చెప్పాము, నువ్వెందుకు ఎడుతున్నావు అని అడిగారంట. 20 సంవత్సరాలు పెంచి నాకు అప్పు చెప్పింది మా అత్త, ఇప్పుడు నేను ఎన్ని సంవత్సరాలు పెంచాలి? జీవితాంతకాలం పెంచాలని నేను ఎడుతున్నాను. ఇప్పుడు దాకా నువ్వు పెంచావు, కండం ఇచ్చావు, అన్నం పెట్టావు, చెంబిచ్చావు, నీళ్ళు ఇచ్చావు, అన్ని ఇచ్చావు ఎవరు కొడుక్కి. మరి ఇప్పుడు నుంచి అవన్నీ ఎవరు ఇవ్వాలి? ఎవరు చేయాలి చెప్పండి? అందుకే నేను ఎడుతున్నానంట వాళ్ళు. కానీ ఎవరు ఏడుపు వాళ్ళది, ఇందులో మన ఏడుపు మనది. కనుక పేర గుర్తుపెట్టుకోండి పేరా, మనందరూ కూడా దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు పొందాలి. అన్నిటి మీద మనం విజయాన్ని పొందుకోవాలి. చేయాల్సిన విధంగా చేసినప్పుడు, రావాల్సిన విధంగా దేవుని చెందుకు వచ్చినప్పుడు, ఉండాల్సిన విధంగా ఉన్నప్పుడు, పాటించాల్సిన విధంగా మనం పాటించినప్పుడు, దేవుని క్రియల పేర మనం చేసినప్పుడు పేర తప్పకోకుండా దేవుడు మనందు దృష్టిని నిలుపుతాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మీ అందరి హృదయంలో దాచి ఉంచిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కట్టిలాగా పెట్టి ప్రార్థన చేసుకుందాం.